గంగనాటి మరి మరి ఎట్లున్నదమ్మ ఓ గంగందల వలన ఏడపొద్దు మా ప్రయాణ తొక్కేది గంగ సకల సెండాల మా పేరు సప్త వీర గంగ గంగ లేకపోయినా ఈ జన్మ గడియాగోదు నీరు లేకపోయినా ఈ జన్మ నుంచి ఉండబోదేనా క్రేతాయుగము క్రోతాయుగము కల్లా కలియుగ దాపారయుగం నల్లగల్లు తెల్లగల్లు కళ్ళు సారై క్రేవించి తగిన రామానులైన అందు పాప భారం ఎక్కువ భూమాత విశ్వదేవ గరిక పురగ విశ్వ మాత భూమాత పాపాత్ర ధరించుకుంటే భక్తులు కాపాడుకుంటా ఆయన లోకం మీద పోతున్నాం అన్నడా దేవతల పాత్ర అన్నమోనాడు తెల్లారదోనాడు పొద్దు పోదాము అందరినీ అన్న తల్లి అతి ప్రాశక్తి శాస్త్రం మొదలు పెట్టాలి ఇక్కడ నడిచి ఈ చోట నిలిపి ఆత్మగరి ఉండవమ్మా శరణు ధారించమ్మా కరుణించు మా తల్లి నాటి ఎత్తరైన నాటి కథ నాటి ఒక పుణ్యప్రాల చరిత్ర జరగబోయేటి కథ అన్నారవ్వా అల్లరి ఎత్తే మాకు చెప్పరాదు మీకు అర్థం కాదు అటువంటి మాత్రం నేను జరగబోయేటి కథ మరి అన్నయ్యలా వందమకు ఇంద్రావతి నరేంద్రరాజు కథ రామ 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 చంద్రరాజు మన భార్య ఉన్నది అత్తమామ ఆకలి ఓదు భరతమాడు జగదాట ఓదు ఆ తల్లి తీసుకుంటారు దానికి తండ్రి వాళ్ళు ఇంటికి ఎత్తైన వాళ్ళు కెంపులకి రత్నాలు పుష్పరాగా సభాగ్యం ఉంటాయి కదా ఆడవిల్లగాని భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతుని గణాలే పెంచాలి నేను కనీసం వాళ్ళ కానీ కనకపోతురాలు కావాలని వెళ్ళకుండా పోదు మరి ఆడవిల్ల వందనం కాడి పంచమైనా ఎందుకు వేయిన పేరంటం కాడి వేయినా కానీ అలా మంచిగా చెడే అని రెండు ముచ్చట్లు పడి తర్వాత నీ గడపాన నీకు కొడుకులు ఎందరు నీకు బిడ్డలు ఎందరు అంటారు కానీ మూరకున్న జనాలుగా ఏ మూర్ఖుడు ఉండవోడు చెట్టు కింద బతికే పుచ్చపోడైనా కానీ నేను ఎక్కడ వంద కొనాలి నేను ఇల్లు కట్టాలి నాకు బంగులు కావాలి రూపాయలు కావాలని చూడు నేను తిప్ప పట్టుకొని అడుక్కొని తిన్నా మంచిదే కానీ నా గర్భాలు నాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి కానీ సావాలి కానీ కనక బొడ్డు ఉన్నాయి సావరాలనుకుంటారమ్మా మరి అవి పిల్లలు అంటే పాపం ఎత్తగలిగే పిల్లలు కాదు భగవంతుడు కన్ను విరగాల కాన్పు కావాలి ఆడవారికి దేవుడిచ్చిన వరమన్నరమ్మా గర్భ
కోటి పూజలు చేయంగా కలిగిండు ఆ తల్లి పుణ్యపుగా ఒక కొడుకు. మరి ఆ కొడుకు ఏనాడు జలమెత్తిండో 21 దినం నాడు ఈ కొడుకు పేరు పెట్టుకుంటామని ఆ బ్రాహ్మణులు తెలిసిన ఆయన ఓ బ్రాహ్మణులారా ఈ కొడుకు జన్మనామం చూసి పేరు పెట్టున్నా అంటే ఓ పంచంగాల కట్ట చూస్తే ఆ పిల్లవాడు ఎట్లా జలమెత్తిండు అవని కొడుకు వెనకనేమి మూల నక్షత్రాన దేవునోట అయ్యవరాజుల గండాన పుట్టిండు అమ్మ జననాడు ఒక భార్య భర్తల ప్రాణం పోయేస్తున్నది అన్నాడమ్మా. మా గర్భాన కలిగిండు మాకొక్క కొడుకు అయ్యా ఈ కొడుకుని చూసుకుంటలేమా నిన్ననాడు మా పానం పోతుందా అయ్యవరాజుల గండాన పుట్టిండా ఈ కొడుకు. తల్లిదండ్రి రాజుల గండాన మూల నక్షత్రాల పుట్టిన కొడుకు పేరు ఇంద్రసేన రాజన్నారమ్మా. చదువుకొని అన్నాడు అయ్యో బ్రహ్మణ చేసినప్పుడే ఈ కొడుకు పెట్టాలి ఎవరో నా బలగం నాకు లేకపాయ నీ బలగం నీకు లేకపాయ అయ్యా మనకు ఏ బలగం లేకపాయే ఎవరి చేతుల్లో వెళ్ళదని ఆ కొడుకును బాగా కట్టుకొని ఆడవాళ్ళ పంటి తిరుగుతే ఎవరన్నా కొడుకును చేత కట్టు సాగపోతారా కొడుకు ఎత్తుకొని ఈ కొడుకు దాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపమ్మ అయ్యా వరాలకన్నా వచ్చినాడ ఈ కొడుకు దాదుకోమని ఆ ఊళ్ళో తిరిగితే అంటల్లో ఊళ్ళో ఉన్న ప్రజలు కోరిన పగలవల అయ్యవరాజుల గండాన ముట్టి సాధుల గండాన ముట్టడా వాళ్ళు నీవు కాదా అంటాను ఆ పోరండి వారే ఇల్లు బాధ తప్పుద్ది చెర్రవారే ఇల్లు చెర్ర తప్పుద్ది మేము సాగా అంటే సాగా అంటాను ఊరి కొడక ఇంద్రసేన రాజా మా ప్రాణం అన్న పోలేదు కొడక నిన్ను కిందరు ఇల్లు తీరా అంటాను కొడక ఎవరు దాగకపోతే నేను నాడు మా ప్రాణం పోతే నేను దాగలేక నీ ప్రాణం పోతే మా అంశమే ఇక్కడికి నిరంశమా నాయన మొక్కంగా మొక్కంగా మాకొక్క కొడుకు అనుకుంటా అనుకున్నాం నాయన మేము చచ్చినా మా పేరు ఎక్కడికి పోదు నా కొడుకు బతకాలంటే ఎవరు చేత పడతలేరా తెల్లారు కానీ పొద్దు ఊగుతాన్ని గంటలు ఆగుతాయా గడియలు ఆగుతాయా రోజులు ఆగుతాయా నెలలు ఆగుతాయా అంట అంటే అప్పటి వరకు చూడు 4 రోజుల పొద్దాయని అమ్మ నెలనాడు అనుకున్నారు నాదా నీ చేతి కింద పని చేసేది వీరసేన మంత్రి నా చేతి కింద పని చేసేది భద్రాంబదేవి వాళ్ళ చేతుల్లో మన కొడుకులు పెట్టి మన కొడుకు పైన వాళ్ళ చేతుల్లో పెట్టి మన పాలన తీసుకున్నాం మన మేడ రప్ప చెప్పుదాం కత్తి రప్ప చెప్పుదాం అని అగో తిరిగి తిరిగి వచ్చిన భార్య భర్తను చూడు మరి కులాల పోయే వాళ్ళైనా వీరసేన మంత్రి చేతుల అయ్యా ఈ కొడుకులు వెళ్ళాం ఈ కొడుకులు వెంట వదుకుంటారేమో ఈ కొడుకు అమ్మవైనా నువ్వే అయ్యవైనా మీరే అయ్యా ఈ కొడుకులు చదువుకోండి ఇక మాకు ఏముల పెంపులు అందినాయి మాకు భూమి మీద ప్రసాదం బాగి లేదు ఇమ్మంటాను ఆయన ఇక మేము పోతాను నా కొడుకు పైన అయ్యా నా సొమ్ము నిలుకుంటే నా బట్ట కట్టి నా బంగుళాలలో ఉండి నా కొడుకు పెరిగేదాకా కత్తులు కాపాడు నాయన వీరసేన కత్తులు కాపాడు ఓ బిడ్డ భద్రాంబ ఏమి మేళ్ళు సవరించుకుంటే నా కొడుకు ఆదుకో బిడ్డ అని వాళ్ళ చేతుల్లో విలవిల కొట్టుకొని ఏనాడు భార్య భర్తల ప్రాణం పోయిందా మరి ఆ వీరసేన మంత్రి భద్రామదేవి వాళ్ళకి ఆత్మ బాంధవులు అయిపోయారు ఎవరున్నారు అయ్యా ఇప్పటికప్పటికైనా రే దేవుల 10 రూపాయలు లేకున్నా పాలోని తీ ఉండాలి నాకు పాలలో తీవు లేకపోయే ఇవాళ తల్లికి ఎవరున్నారు రా
ఇవాళ మనమే బాంధువులం అనే అటువంటి చూడమ్మ వీరసేన మంత్రి భద్రమ్మ వాళ్ళకు బాంధువులు అయిపోయిండ్లు ఓని మొత్తుకుంటే సబ్బండ వర్ణం కూడింది ఇప్పటికప్పటికన్నా మంచోడు చచ్చిపోతే గుండె మీద చేసుకొని మౌనం పాటిస్తారు అదే పాపాత్తులు చచ్చే వాళ్ళని చూడబోతారా మాగదత్తిరా అని పాపం ఇవాళ మండింది మంచుకున్నప్పుడు ఎవరిని ఓడిచిండ్రా ఎవరి చేరు మంచుకుంటే ఓడిచిండ్రా ఎవరికి 10 రూపాయలు సాయం చేసిండ్రా మాగదత్తిన అని ఎందుకు చూడవాను అంటారు తన్నప్పుడు 10 రూపాయలు ఆదుకున్నోడు దేవుడు ఆకలి అయినప్పుడు కడప చూసి బుక్కడాన్ని పెట్టింది తల్లి అందరూ సత్యరాతరమ రాజు లాంటి వాళ్ళు కాలం అయిపోయారని సబ్బండ వరణం ఊడిళ్ళు అయ్యో ఇవాళ మాత్రమే మన ఊరేలే రాజు కాలం అయిపోయారని సబ్బండ వరణం ఊడి అవతారం చేస్తా ఉన్నారు కాస్తదానం చేసిండ్రు అటువంటి అంతంతరాలు పిట్ట పెట్టి పండుగ చేసిన 11 పరలోక కిరియలు మరి అగో సాలు సాలు అనే అన్నదానే గొప్పదన్నారు 11 పరలోక కిరియలు చేసిన వాళ్ళ పేరు మీద పండుగ తెల్లారి ఎండుగా ఎక్కడో అక్కడ వేయిండు ఆ తల్లి భద్రాంబ కొడుకుని బాగా కట్టను ఏందయ్యా ఏంటో బాబా అయ్యో మీరు భార్య భర్తలు కాదు అనవని మొగన్ని అయ్యా అని పిలుస్తారు పిచ్చాడు నీకేరు కదా మా అయ్య చచ్చిపోయిన కాంటే నా మొగన్ని అయ్యా అని పిలుస్తాను నేను అయ్యా నువ్వరు నాయన అయ్యా మా అవ్వ చచ్చిపోయిన కంటే నా పెళ్ళంగా బాబా అని పిలుస్తాను నువ్వు పని చేయాలి ఏం చేయాలి నువ్వు కూడా తప్పుకో మీ అయ్యా అయ్యా నేను ఇప్పుడు ఈ కొడుకుని ఎత్తుకుంటే ఎట్లున్నానండి సేమ్ బాలంతో ఎక్కున్నావా మనము కాదా మరి బాలంతో ఇది బాలంతిల్లు అన్నట్టే కదా ఇంటి ముంగడ కుంపడికి అప్ప గుంజిగా అబ్బరా కొడుకు ఇగో వదలడి పోయినా చక్రం నుంచి కప్పాను మిల్లు కాడి పోవా అద్దా ఆడవాళ్ళు తాడి కాదా మిల్లు కాడి పోయి తాడలో జరిగిస్తాను ఉడక తెచ్చిన కప్పిన ఇక పోతానమ్మా ఆగడే నీకేమన్నా వస్తాడురా గట్ల కాదు బాగా తిల్లే కదా ఎన్ని ఆశపడాక ఇంటి ముంగట ఇనుప ముక్క గడ్డపారన్న కర్ర ముక్క అన్న ఇనుప ముక్క అయ్యావు గుంజిగా గర్వాలేసిపోరాను వచ్చేదాకా బందోబస్తు మీ అయ్య లక్షన్నాడు చెప్తారా గర్వాల రోగాలు దానం చేసి గడ్డపార ముక్క వేసిన పోతానే ఇది బాలంత ఇల్లు కాదా మొత్తం బాలంతిల్లే మన ఇల్లు మొత్తం సగం ఉంటుందా లేకపోతే అదే ఇంట్లో మంచం వెయ్యవా ఆడలో అరే మొగలకే తావురా సమ్మయ్యకాల పట్టు ఆ డాక్టర్ కూర్చున్న కానీ అయ్యా వాళ్ళందరికీ వేసే వాళ్ళ పిల్లలు మొదలకి ఎట్ట అయిపోతుంది మంచం పోతాండి నేను అచ్చి నూలుకల్నే పండ బొంత వర్షినా పోతానమ్మా ఆగరవరు ఈరిగా కాదు వాళ్ళు అంతే కొడతాను నేను అట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని కాదమ్మా నాకు ముత్తైతాను 100 ఏళ్ళు ఉండాలి కానీ నేను వారంటే ఆవుసు ఎక్కువనయ్యా 5-4 సార్లు వారే అని అందుకే నిన్ను వారంటారు ఏంట్రా అందరూ చదువుకున్న స్థానం మొగన్ని బాడకావు అది ఇది అని అంటారు కానీ నిన్ను ఎప్పుడైనా లంజ కొడుకు అన్నా నీ భార్యలో వచ్చా ఖరాబ్ అయితే అనుకుంటా అనవా బర్రంలో నుంచి పోయి 10 రూపాయలు పెడితే గింత పొడి గిలాసలు పోసి నా మగపిల్ల పోసేది లేదంటారు నీ భార్యలో వచ్చావు అనుకో నీ చా పెట్టుకుంటే నేను డోరోడు తారపోడు వాసాని సమ్మయ్య ఎందుకైనా మంచిది ఇది బాలం తిల్లు కాదా దూరానికి తాడు కట్టవా ఉరి పెట్టుకొని సత్తావా తాడు ఊరి పెట్టుకొని సత్తనా తాడు పట్టుకొని పోయి పండుకో బండారు నాగేష్ దగ్గర
ఇవాళ తాడు కట్టిందే ఇక పోతాండి ఎక్కడ వాన వచ్చింది సరే ఎక్కడ దాని ఎంత వచ్చినాయి ముక్కులు ఏమన్నా పెట్టాలి సచ్చినాడు ముక్కులు నూకులు చెవులో పెట్టిన తల్లి ఇక కంటే ఆట ఆడితే మనకు అందుకే దేవుడు సంతానం ఇవ్వలేదు నేను పోతాను నా కాలో పశువు మడిగలమిడి కాళ్ళ కాలు పెట్టుకుని మొగాన్ని విడ కూరడంత పశువు పూలు పని వరకు పూజ అవుతాను పది పోషమ్మలు చెప్తాను ఎవతన్నా కూరడంత మొగానికి పెట్టుకుంటుంది బాలంతా కాళ్ళకి పెట్టుకుంటా ఎవతన్నా నాకు బాలం తెచ్చారు అటుకరా గణపురం పోయి కొడుకు బాలం తెచ్చాడు కొత్తగా ఏంటి ఏవో గణపురం పోయి తెచ్చేది బాలం తెచ్చారంటే గణపురం పోయి ఐవి పూలు బాటిల్ పట్టుకరా ఐవి పూలు బాటిల్ మేకపోతు మటన్ పట్టుకరాకినంత పోతు మటన్ మొక్కినంత పట్టుకొచ్చి ఫ్రై చేసి ఈ పుల్ బాటిల్ ముంగడ పెట్టి ఆ మేక మటన్ దగ్గర అండి నా ముంగడ పెట్టి నువ్వే గిరాసరావ సుక్క పోసి నా ముక్క తినిపిస్తే అందుకని అనకల్లా పోయిస్తే పాడవాడు అయితే సుక్క ముక్క తింటే ఏం చెప్తావు నేను తింటేనే కోపం మీద నువ్వు అంటే మాట పోతే అనుకోని నీ పెళ్ళంగా ఆయన పడటానికి లేదు ఎందుకు అంటున్నారు కదా ఇక అది నిన్నే నువ్వు అనుకుంటుండాలి ఈ కొడుకు పెరిగి పెద్దవాడు రాక రాజదేశం నేను కాపాడుతా నీడల్లా కొడుకు మంచిగా కాదు ఒక్క మాట ఇక అతగాని ఏ మాట కాదు నువ్వు నీ మాటనే కాలు మీద ఎత్తే బలివీడి తీసి పక్కకి వేసుకుంటా ఒక్కవేళ పొలగా కాలు వేసిన వరకు ఏదైనా 10 మందిలో చెప్పుకొని పేరుస్తుంది ఈ కొడుకుని అవ్వదు నేను చేస్తా నువ్వు మాత్రం అయ్యోలే నువ్వు ఆ రాజు వెళ్ళిన రాజ్యం కాపాడుకుంటా నువ్వు అక్కడ ఉండు మరి అప్పుడు ఆ తల్లి మాత్రమే మేడల్లా కొడుకును బాబు కట్టింది కన్న భ్రమల కంటే సాధిన ప్రాణం బాగా మా చేతులు పెట్టి నీ కొడుకును దాదుకుంటే ఆ దేవుడు మెచ్చి మాకు ముఖ్య అన్నం ఎత్తే నీ కొడుకుని ఏదన్నా గది చెప్తే మేము పాప ఆయన పోతాం కొడుకలు పెడతారు అంట తెలుసు మమ్మీ
నేనేం వస్తారా నేను చదవకిన పత్తి పత్తి అంత అయినట్టు అవుతాను నేనేం వస్తారా బాడు నేనే అంత ఎత్తున అవుతాను నిమ్మయ్య బిడ్డ నన్ను ఎవరు ఎత్తుకుంటారు మరి